ఓం శ్రీమాత్రే నమః. జనవరి నెల 2025వ సంవత్సరంలో మేషరాశివారి ఫలాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. జనవరి నెలలో మేషరాశివారికి అవాంఛితమైనటువంటి ఖర్చులు ఉండే అవకాశాలున్నాయి. కెరియర్ పరంగా ఈ రాశివారికి వృత్తిపరమైన ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. మీ వృత్తి లాభదాయకంగా ఉంటుంది. మీకు విజయాన్ని అందించేటువంటి కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి. మీ 6వ ఇంట్లో ఉన్న కేతువు యొక్క స్థానం మీ కెరియర్కు సంబంధించి మీరు చేసేటువంటి ప్రయత్నాలను అనుకూలమైన ఫలితాలతో కలిసేలా చేస్తుంది. విద్యాజాతక ప్రకారం మేషరాశివారు వృత్తిపరమైన చదువులను అభ్యసించాలనుకుంటే మంచి ఫలితాలను పొందుతారు. 2వ ఇంట్లో బృహస్పతి అలాగే 11వ ఇంట్లో శని ఈ నెలను మీకు అనుకూలంగా మారుస్తాయి. కుటుంబ విషయాల ప్రకారం జనవరి నెలలో మేషరాశివారు 2వ ఇంట్లో బృహస్పతి 11వ ఇంట్లో శని యొక్క స్థానం కారణంగా కుటుంబంలో మంచి సమయాన్ని గడుపుతారు. అయితే 12వ ఇంట్లో రాహువు యొక్క స్థానం కాస్త గందరగోళాన్ని సృష్టించే అవకాశం ఉంది. అలాగే 6వ ఇంట్లో కేతువు మీ కుటుంబ సభ్యులతో అహంకార సమస్యల్ని సృష్టించే అవకాశం ఉంది. ప్రేమ ఇంకా వివాహానికి సంబంధించిన విషయాలలో 2వ ఇంటిపై గురుని యొక్క ప్రభావం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. ఈ నెల 5వ గృహానికి అధిపతిగా ఉన్న సూర్యుడు మీకు అనుకూలమైన 10వ ఇంట్లో ఉండటం వల్ల ఫలితాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశాలుంటాయి. జనవరి 28 తరువాత ప్రేమ మరియు వివాహ జీవితంలో శుక్రుడు కొన్ని సమస్యల్ని సృష్టించే అవకాశం ఉంది. ఈ నెలలో మేషరాశివారి ఆర్థిక జీవితం ప్రకారం ధనలాభం విషయంలో మంచి ఫలితాలతో ఆశీర్వదించబడతారు. 2వ ఇంటి గ్రహమైన శుక్రుడు జనవరి 15 నుంచి మంచి లాభాలనిస్తాడు. అయితే జనవరి 15 నుంచి జనవరి 31 వరకు కూడా మీరు అవాంఛితమైనటువంటి ఖర్చులను ఎదుర్కోవచ్చు. దీనివల్ల మీ పొదుపు యొక్క సామర్థ్యం పరిమితం కావచ్చు. ఈ నెల మేషరాశివారి ఆరోగ్యం ప్రకారం రాశి ప్రభు అయినటువంటి కుజుడు జనవరి 21 నుంచి మంచి స్థితిలో ఉంటాడు. దీని కారణంగా మీరు ధైర్యం, దృఢ సంకల్పాన్ని పెంపొందించుకోగలుగుతారు. పెద్ద ఆరోగ్య సమస్యలనైతే ఎదుర్కొనే అవకాశాలు లేవుగాని ఈ నెలలో 12వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల మీకు జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. మంచి రోగ నిరోధక శక్తి లేకపోవడం వల్ల ఇది మీ ఆరోగ్యాన్ని కాస్త ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయి. మేషరాశివారు ఈ నెలలో పరిహారంగా ప్రతిరోజూ కూడా 108 సార్లు ఓం మందాయ నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. ఈ మంత్రాన్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా పొందుపరచడం జరిగింది. నిపుణులు మరియు అధ్యయనాల ప్రకారం సేకరించిన ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీ స్నేహితులకు ఈ వీడియోని షేర్ చేయండి. మరి మిగతా రాశుల వారి ఫలితాల కోసం డిస్క్రిప్షన్లో అందించిన లింక్ని ఫాలో అవ్వండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.